అక్కడ చూడండి మొత్తం పెద్ద టీవీ పెట్టి లైవ్ అనమాట ఇదంతా. చదవండి ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. రైతుని ప్రోత్సహించడానికి ఈ ఎద్ద పందాలు అయితే పెట్టారు. ఇది 7th ఇయర్ అంటే ఎటువంటి కూడా లేకుండా చక్కగా జరుగుతున్న పందాలు చక్కగా చూసి తిలకించి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. సో ఈ రోజు ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? ఇక్కడ ఎడ్ల పందాలు జరుగుతున్నారు గైస్. ఎడ్ల పందాలు దగ్గరికి వచ్చాను. అసలు ఒక్కసారి రష్ అయితే చూడండి ఒకసారి. క్రేజీ ఉంది అసలు రష్ అయితే మాత్రం. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. లెట్స్ గో నౌ. గైస్ ఇదిగోండి 7వ వార్షికోత్సవ రాష్ట్రీయ ఎడ్ల పందాల పరుగు పోటీలు. ఇక్కడ 2 ఉన్నాయి గైస్, ఎడ్ల పందాలు ఉన్నాయి అండ్ గుర్ర పందాలు కూడా ఉన్నాయి. చూద్దాం అసలు లోపలికి అయితే వెళ్దాం. అసలు జనాలు చూడండి అసలు ఎలా ఉన్నారంటే జనాలు క్రేజీ ఉన్నారు చూడండి అసలు జనాలు అయితే మాత్రం. అక్కడ చూడండి మొత్తం పెద్ద టీవీ పెట్టి లైవ్ అనమాట ఇదంతా. క్రేజీ అసలు జనాలు చూడండి మీరు. గైస్ ఇదిగోండి గుర్రం చూడండి, మన ఇండియన్ గుర్రం భలే ఉంది అసలు. ఏయ్ భలే ఉంది. కొబ్బరి చెట్లు అయితే పెట్టేశారు మొత్తం అంతా. అసలు క్రేజీ ఉంది గైస్. అసలు చూద్దాం. ఒక బండి అయితే బయలుదేరిందంట ఇప్పుడు. లెట్స్ సీ నౌ. గైస్ అదిగోండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఎద్దు అయితే. ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఏంటి పోటీలు ఏంటి అనేది. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ అసలు నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటం ఎడ్ల పందాలు అనేది. అంటే మన కేరళలో యాక్చువల్ గా ఉండేవి కదా, ఇక్కడ ఇది ఫస్ట్ టైమా లేదంటే ఎవ్రీ ఇయర్ జరుగుతాయి? అంటే ఎవ్రీ ఇయర్ జరిపిస్తున్నారంటే భాస్కర్ గారు ఆయన నాన్నగారి పేరు మీద గన్ని సత్యనారాయణ గారు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం జరిపిస్తున్నారండి. ఇది మొట్టమొదటిగా మొదలైంది ఏంటంటే అంటే మా ఊరు మొదటిగా మొదలు పెట్టింది. ఇది మా గ్రామంలో వెలుగుబంద గ్రామంలో మొదలు పెట్టారు. భాస్కర్ గారు అది మొదలుకొని 7వ సంవత్సరం 7 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారండి. ఇప్పుడు కొత్తగా గుర్ర పందాలు కూడా. మీరు ఓన్లీ ఎడ్ల పందాలు అంటే ఎడ్ల పందాలు ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అసలు ఎడ్ల పందాలు ఎందుకు స్టార్ట్ చేశారు యాక్చువల్ గా? ఇది ఎడ్ల పందాలు వచ్చేసి మా ఊర్లో మా తాతయ్య గారు పెట్టేవారండి. ఇది ఊరు జగపత్ర గారు. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ గారు చూసి దీన్ని ఎడ్ల పందాలు ఒక రైతుకి గుర్తింపుగా ఉంటది, దీన్ని సాంస్కృతిక కార్యక్రమం బాగా తీసుకొచ్చి దాన్ని పెద్ద ఎత్తున. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఎన్ని ఎడ్ల పందాలు ప్రతి సంవత్సరం ఇక్కడ భారీ ఎత్తున ఉంటాయి. రాష్ట్రంలో కల్లా ఇక్కడ ఎక్కువ వస్తాయి. ఈ సంవత్సరం 67 జతలు 67, 75 దాకా వస్తాయండి. అంటే నేను చాలా విన్నాను, ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండిపోతారు. అంటే 2 days నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. దాని కారణం 2 days నుంచి కాదంటే 10 days నుంచి ఇక్కడ ఉన్నారు చాలా మంది. ఇక్కడ ఈ ట్రాక్ అనేది రోడ్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. మొత్తం అన్ని వసతులతో అదేవిధంగా ఇందులో విభాగాలు ఉంటాయండి. జూనియర్ విభాగం, సీనియర్ వచ్చేసి 1500 మీటర్లు రావాలి.
జూనియర్ వచ్చేసి అంటే ఇప్పుడు జూనియర్ కి సీనియర్ కి అంటే డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారు? డిస్టెన్స్ ఇప్పుడు జూనియర్ కి ఎంత సార్? జూనియర్ కి వచ్చేసి కిలోమీటర్ అంటే కిలోమీటర్ వెళ్ళి కిలోమీటర్ రావాలి. సీనియర్ వచ్చేసి 1500 మీటర్ అంటే కిలోమీటర్ రావాలి. ఇప్పుడు గుర్ర పందాలు కూడా సేమేనా? గుర్ర పందాలు అన్ని కలిపి అంటే అది కిలోమీటర్లు రావాలి. నేను యాక్చువల్ గా వేరే పందాలు చూసాను, అంటే ఒక 10 ఒకేసారి పంపుతారు, అలా కాదా ఇది? అలా కాదు, మనకు వచ్చిన కల్చర్ ఏంటంటే ఒకటి వదులుతాం, దానికి టైం పెడతాం. అంటే ఏది తక్కువ సేపట్లో వస్తే అదే అనమాట. అదే దీనికి డాక్టర్ గారు బేసిక్ గా అసలు ఎడ్ల పందాలు ఎందుకంటే రైతుని ప్రోత్సహించాం గైస్. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిందే ఆంధ్ర అంటే రైతు అంటే ఆంధ్ర. సో రైతుని ప్రోత్సహించడానికి ఈ ఎడ్ల పందాలు అయితే పెట్టారు. ఇది 7th ఇయర్ అంట గైస్. ఎందుకంటే నేను ఇంత ముందు అయితే నేను చూడలేదు. మనకి లైన్ గా ఎడ్ల పందాలు పెడతారు కదా. సో ఈ ఎడ్ల పందెం ఏంటంటే ఒక్కొక్క ఎడ్ల పందాన్ని పంపిస్తారు. ఏది తక్కువ టైంలో వస్తే కనుక అది విన్ అవుతుందంట గైస్. ఇప్పుడు ఇందులో జూనియర్ సీనియర్ ఉంటుందంట. జూనియర్ వచ్చేసి మనకి 1 కిలోమీటర్ అంట. 1 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి అది. సో అలానే సీనియర్ వచ్చేసి 1.5 అనమాట. సో 1.5 లో ఏంటంటే 1.5 కిలోమీటర్ వెళ్ళి ఆ 1.5 కిలోమీటర్ అయితే వెనకైతే రావాలి. సో ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ అంబులెన్స్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగా చేశారు. ఫుడ్ ఫెసిలిటీస్, వాటర్, అసలు ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగా డెవలప్ చేశారు అనమాట. సో ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంది. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేనైతే తరోలీ మనకి సంక్రాంతి అప్పుడు ఎట్ల పందాలు నేను వేరే కోనసీమలో కానీ అలా నేనైతే వెళ్ళలేదు. సో ఎప్పటి నుంచో నేను చూడాలి అనుకుంటున్నా. ఇదైతే నాకైతే చాలా బాగుంది. బాబు రెడీనా? రెడీనా? 1 2 3 గైస్ దీనికి ఇంకో విషయం ఏంటంటే పోలీసులు చాలా సపోర్ట్ చేస్తున్నారు గైస్. ఎందుకంటే పోలీస్ సిబ్బంది కూడా అసలు ట్రై చేస్తాం మాట్లాడడానికి. ఏ విధంగా మీరు సహాయ సహకారాలు గైస్ ఆల్రెడీ బండి అయితే ఒకటి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 7 minutes అయితే అయింది. ఇదిగోండి 7 minutes అయింది. ఇంకా బండి అయితే రాలేదు. ఇదిగోండి ఇంకా అప్డేట్ అయితే వస్తుంది. ఇంకా టైం పట్టేటట్టుంది. వీళ్ళకి కొంచెం ఎక్కువసేపు పట్టినట్టుంది. యూజువల్గా అయితే 6 minutes, 4 minutes, 5 minutes లోనే వచ్చేసింది. ఒక బండి అయితే 9 minutes అయితే వచ్చింది. ఇదిగోండి ఇప్పుడే వచ్చేసింది. రైస్ అనుకోండి అక్కడ వచ్చేసి ఫుడ్. ఇదిగోండి ఇక్కడ కూడా ఫుడ్ అయితే అసలు మొత్తం అరేంజ్మెంట్స్ అంటే చాలా బాగా చేశారు అసలు. సో ఇప్పుడు బండి అయితే పరిగెత్తింది గైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 minute 52 seconds అయితే అయింది. గైస్ ఇప్పుడే ఎమ్మెల్యే గారు అయితే వచ్చారు, మాట్లాడతారు. సంవత్సరం కూడా సంక్రాంతి వేడుకల సందర్భంగా ఎడ్ల బండాలు మరి ఇతర పోటీలు నిర్వహిస్తా ఉన్నారు. ఈసారి ఎడ్ల బండాలతో పాటు మరొక బండలు కూడా తీసుకొచ్చి అవి పోటీలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఇచ్చేసినటువంటి పదాధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకరినటువంటి విద్వేషాలు కానీ ఎటువంటి కూడా లేకుండా చక్కగా జరుగుతున్న పందాన్ని చక్కగా చూసి తిలకించి ఆనందపడేటటువంటి ఉండాలి తప్ప ఒకరి మధ్య ఒకరు చిన్న చిన్న ఇబ్బందులు పడద్దు. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారు చక్కగా జరిగినటువంటి అన్ని వీడియోలన్నీ కూడా చెక్ చేసి ఏ టైంకి ఏ బండి వచ్చింది ఏంటని కూడా వివరంగా మీకు ఇస్తారు. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
గైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 22 అయితే అయిపోయినాయి. ఇంకా నాకు తెలిసి ఇంకొక పేజీలో అయితే 40 అయితే ఉన్నాయి. ఇది నాకు తెలిసి సాయంత్రం 7 గంటల వరకు నాకు జరిగేటట్టు. అసలు జనాలు చూడండి గైస్, క్రేజీ ఉన్నారు అసలు జనాలు చూడండి అసలు. కానీ ఆర్గనైజింగ్ మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే అక్కడ ఫుడ్ పెట్టారు, మంచినీళ్ళు ఉన్నాయి, అంబులెన్స్ ఉంది, అసలు మొత్తం అన్ని అసలు అయితే చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది ఆల్మోస్ట్ లైక్ 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్నారంట. సో మనం అయితే ఫస్ట్ టైం అయితే అవుతాం. నేనైతే ఈజీగా ఎంజాయ్ చేస్తాను. అయితే చాలా బాగుంది. చూసుకున్నా రెడీనా? 1 2 3. కానీ సీరియస్లీ గైస్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అసలు ఇది ఎప్పుడు కూడా చూడలేదు, కానీ గుర్ర పందాలు కూడా చూద్దాం అని అనుకుంటున్నాను. చూద్దాం మనకి ఎంత వీలు పడుతుందో చూద్దాం, వద్దాం. ఇంట్లో చేసేది ఏం లేదు కదా, లెట్స్ సీ. బట్ గుర్ర పందాలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, చూద్దాం. అసలు నేనైతే ఫస్ట్ టైం అయితే చూడటం గుర్ర పందాలు. సో చూద్దాం మరి ఏంటో. మొత్తం లైన్ అయితే కట్టారు ఇక్కడైతే పోలీసులు. అసలు ఇంకా ఒక 30 మినిట్స్ అయితే ఉంది గుర్ర పందాలకి. చూడండి ఆల్రెడీ అందరూ రెడీ అనమాట. ఎప్పుడా అని చూస్తున్నాం గైస్ గుర్ర పందాలు. చూద్దాం అసలు. సో ఆర్గనైజింగ్ అయితే చాలా బాగుంది. పోలీస్ సిబ్బంది కూడా అసలు బందోబస్తు మాత్రం గైస్. ఇది ఓన్లీ 1.5 కిలోమీటర్ అంట. సో చూద్దాం గైస్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది, అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ లో అయితే స్టార్ట్ అవుతుంది. అసలు జనాలు చూడండి అసలు ఎలా వచ్చేసారు, క్రేజీ అసలు మామూలుగా లేదు. సో మనమైతే ముందే వచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేసి పైకి అయితే వచ్చాము. మీద అయితే వచ్చేసాము. చూద్దాం ఇప్పుడు. నేనైతే సూపర్ ఎక్సైటెడ్. ఇదంతా ఆర్గనైజ్ చేసింది ఇదిగోండి ఈయనే అనమాట. ఆయనే అనమాట. సో చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో మీకు ఒకటైతే చూపిస్తాను. అసలు అక్కడ చూడండి, అదిగోండి అంత పైకి వెళ్ళి కూడా మరి చూస్తున్నారు. సో పోలీస్ వాళ్ళు అయితే కూడా అంత జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పుడే ఫస్ట్ గుర్రం అయితే వస్తుంది, అంటే ఇది జస్ట్ ఓన్లీ ట్రైల్ అనమాట. అదిగోండి అదిగోండి ఇప్పుడే గుర్రం అయితే వస్తుంది. వైట్ గా భలే ఉంది గుర్రం మాత్రం. స్టార్ట్ అయింది. చాలా స్పీడ్ గా వస్తుంది, తప్పుకోవాలి. ఎన్ని మినిట్స్ లో వెనక ఆల్మోస్ట్ లైక్ 20 సెకండ్స్ అయింది కదా, ఆల్మోస్ట్ 23 సెకండ్స్ అయింది. నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 6 మినిట్స్ లో రావచ్చు అని ఉంది. 3 మినిట్స్ 3 మినిట్స్ లో వస్తుందంట. చూద్దాం అసలు ఎన్ని మినిట్స్ లో వస్తుంది. కానీ ఎడ్ల పందాలు మాత్రం ఆల్మోస్ట్ లైక్ 4 మినిట్స్ 5 మినిట్స్ 9 మినిట్స్ కూడా వచ్చాయి. చూద్దాం ఇది ఎన్ని మినిట్స్ లో వస్తుంది. అయితే వచ్చేస్తుంది చదవండి గుర్రం అంట. చదవండి ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఎట్ల పందాలు గుర్ర పందాలు అయితే అయిపోయినాయి. మా వైపును మా ఫాదర్ అయితే వెళ్ళిపోయారు. నేను ఇప్పుడైతే చెప్తున్నా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం అయితే చూద్దాం ఎట్ల పందాలు. అసలు అల్టిమేట్ అనమాట. మనం సంక్రాంతికి అలాగా ఉన్నాం కదా, సో అది ముందే చూసాను అనమాట. ముందే ఎంజాయ్ అయితే చేశాను. అక్కడికి వెళ్ళి ప్రశాంతం అనమాట. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాండి. సో లెట్స్ గో టు హోమ్. గైస్ ఫైనల్ అయితే ఇంటికైతే వచ్చేసాను. సో క్రేజీగా జరిగింది. సో that's it for today guys. If you like the video, please like, share and subscribe. See you in the next vlog. Bye bye.